శక్తి పార్వత్యం ఆధ్యాత్మిక సౌరభం విజయనగరం జిల్లా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షికోత్సవాలు అంబరాన్నంటాయి. ఊరువాడ ఏకమై అమ్మవారి నామస్మరణతో పులకించిపోతున్నాయి. అవును, అయితే ఈ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత విభావరి ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. స్టేజ్ మీద దిగ్గజ గాయకులు పాడుతుంటే కింద వీధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. లాఠీ పట్టుకోవాల్సిన చేతులు మైక్ పట్టుకుని గానకంఠరుళ్లా మారిపోయారు. పోలిపల్లి జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ సంగీత కచేరీకి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రముఖ గాయకులు తమ గళంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వెంకటరమణ గారిలో ఉన్న కళాకారుడు మేల్కొన్నాడు. నిజమే, చుట్టూ జనం, మైక్లో వినిపిస్తున్న రాగాలు ఆయన్ని కదిలించాయి. తనకు కూడా పాడాలని కోరిక కలిగింది. అయితే విధుల్లో ఉన్నందున వెంటనే వెళ్లలేక తనపై అధికారైన రాజాం సిఐ ఉపేంద్రని అనుమతి కోరారు. సిఐ కూడా పెద్ద మనసుతో ప్రోత్సహించడంతో మన కానిస్టేబుల్ నేరుగా వేదికపైకి ఎక్కారు. స్టేజ్ పైకి వెళ్లిన వెంకటరమణ ఏ చిన్న పాటతోనూ సరిపెట్టుకోలేదు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన అత్యంత క్లిష్టమైన పాటల్లో ఒకటైన భైరవదీపం చిత్రంలోని శ్రీ తుంబుర నారద నాథామృతం పాటను అందుకున్నారు. అసలు ఆ పాట పాడాలంటే ఎంతో సాధన కావాలి. కానీ వెంకటరమణ ఆ రాగాలను సరిగమలను ఎంత అలవొక్క పలికించారంటే అక్కడ ఉన్న ప్రొఫెషనల్ సింగర్స్ కూడా ముక్కుని వేలేసుకున్నారు. ఆయన గొంతులో ఉన్న మాధుర్యం, స్పష్టత చూసి భక్తులంతా ఫిదా అయిపోయారు. ఆ ఒక్క పాటతో జాతర ప్రాంగణం అంతా చప్పటతో మారుమోగిపోయింది. కాకి డ్రెస్ లో కఠినంగా కనిపించే పోలీసుల మనసులోనూ ఎంతటి మధురమైన కళ దాగుందని నిరూపించారు వెంకటరమణ. విధి నిర్వహణలో ఉంటూనే తనలోని కళను ప్రపంచానికి చాటిన ఆయనపై ఇప్పుడు ప్రశంసలు జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ కానిస్టేబుల్ పాట వైరల్ అవుతోంది. రియల్ టాలెంట్ అంటే ఇది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పైడితల్లి జాతరలో ఈ సంగీత విభావరి ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.